హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జెసికా రెడ్డి ఛానల్. సో ఒక టేస్టీ కేక్, హోమ్ మేడ్ కేక్, అది కూడా మీరు స్టవ్ మీద చేసుకోవాలనుకుంటే సో ఈ వీడియో అనేది మీకు కరెక్ట్ వీడియో అనమాట. సో కంపల్సరీ మీరు వాచ్ చేయండి అండ్ ప్రతి ఒక్క డీటెయిల్ కూడా క్లియర్గా చెప్తాను. సో మీకు కింద నుంచి బేస్ టు టాప్ వరకు అంత క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. సూపర్ టేస్టీ అండ్ సాఫ్ట్ అండ్ స్పంజీ కేక్ అనమాట. సో ఇంకా ఎక్కువ మాట్లాడకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒక గుడ్డు తీసుకోండి, దాన్ని పగలగొట్టేసి గుడ్డుని బాగా నీట్గా బేక్ చేసుకొని మళ్ళీ ఒక గ్లాస్, అంటే ఒక కప్పు ఏందైతే వాడతారో ఆ కప్పుతో ఒక కప్పు ఆయిల్, సో దాంతో అది బాగా మిక్స్ చేసుకొనేసి నెక్స్ట్ ఒక కప్పు పాలు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లోకి మీరు ఇంకా ఎసెన్స్ కూడా వాడచ్చు. సో దాని తర్వాత అట్లాగే ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సేమ్ కప్పుతో మీరు ఒక కప్పు షుగరు అండ్ 2 cups ఆఫ్ మైదా. సో 2 cups ఆఫ్ మైదా వేసుకొని అండ్ 3/4 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోండి. బేకింగ్ సోడా లేదంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు, అదైతే ఏం ప్రాబ్లం లేదు. నేనైతే వంట సోడా వేసాను అనమాట. సో అవన్నీ వేసేసి దబ్బ అన్నీ కూడా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు బాగా కలిపేసేయండి. సో కలిపేసేసి నీట్గా ఒక ముద్దలు లేకుండా కలపాలి. సో నెక్స్ట్ ఒక బౌల్ మీరు ఏదైతే వాడాలనుకుంటున్నారో అది తీసుకొని, సో దానికి అంతా కూడా ఫ్లాట్గా ఉండాలి కింద. సో దాంట్లోకి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ ఏదైనా కానీ వేసుకొని బాగా మొత్తం ర్యాప్ చేసుకోవాలన్నమాట. సో చుట్టూ మీకు బాటమ్ లేయర్ అంతా కూడా ఈజీగా మీకు ఊడి రావాలంటే అలా చేసుకొని నెక్స్ట్ పైన జస్ట్ మైదా పిండి స్ప్రింకిల్ చేసుకోండి. సో చుట్టూ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకున్నాక మీరు కలిపి పెట్టుకున్న అంతా కూడా దాంట్లోకి వేసేసి ఎయిర్ బబుల్స్ రాకుండా 2 సార్లు అట్లా ట్యాప్ చేసేసి, ఇంకా ఎయిర్ బబుల్స్ ఉన్నాయంటే ఒక స్పూన్ కానీ టూత్ పిక్ కానీ ఏదన్నా తీసుకొని మీరు అట్లా షేక్ చేస్తే మీకు ఆ బబుల్స్ అనేవి పోతాయి అన్నమాట. ఎందుకంటే బబుల్స్ ఉంటే మీకు కేక్ ప్రాపర్గా రాదు. సో దాని తర్వాత తీసుకొని మీరు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసి కుక్కర్ పెట్టి అది హీట్ అయిన తర్వాత సో దాంట్లోకి ఇది పెట్టేసేసేయండి మనం మిక్స్ చేసుకున్నది. నెక్స్ట్ మూత పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్ మీదనే మీరు పూర్తి లో ఫ్లేమ్ మీదకి మార్చేసుకొనేసి లో ఫ్లేమ్ మీద పైన విజిల్ లేకుండా ఒక 1 hour ఉంచుకోవాలన్నమాట. సో 1 hour ఉంచేసేసుకొని లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకుంటే ఫైనల్ లుక్ మీకు ఇండ్లంతా కూడా వాసన గుమలాడిపోద్ది అనమాట. సో ఇలాంటి ఒక కేక్ మీరు ఒక 5 minutes 10 minutes ఆఫ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఓపెన్ చేసుకొని నీట్గా ఇలా తిప్పేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఈజీగా ఓపెన్ అయిపోయేసి ఈజీగా ఊడొచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు కట్ చేసుకొని కోసుకొని కుమ్మేయడమే అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.